వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జనగామ జిల్లా చిల్పూర్ మండల నష్కల్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా కార్యక్రమంగా వేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే 60% దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. BLOలు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తూ అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శాతబోయిన రాజు యాదవ్ మాట్లాడుతూ వలస వెళ్లిన గ్రామస్తులు ఈ నెల 24వ తేదీలోపు గ్రామానికి వచ్చి తప్పనిసరిగా దరఖాస్తులు సమర్పించాలని, గడువు తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవని తెలిపారు. స్కాన్ చేస్తే చాలా పేర్లు వచ్చాయి. పెండింగ్ ఉన్నాయి, పక్కా గుర్తుపెట్టుకోండి. అవసరం లేదు, ఇట్లా ఈ తప్పులు రాస్తే వాళ్ళకి తెలియక మీరు రాపియాలి. ఒక్కసారి మిస్టేక్ అయిందంటే వాళ్ళకు మళ్ళీ ఓటు అనేది రెండో ఫామ్ రాసి ఇచ్చిన ఆల్రెడీ కొట్టిండు. ఇది రాంగ్ ఇట్లా ఇస్తే వాళ్ళు కూడా ఏం అర్థం కాదు, కొట్టడం తప్పులు లేకుండా నీట్గా రాస్తాను వాళ్ళని ఇది రాసి ఇది రాయాలి. కానీ వాళ్ళు ఏం చెప్తారు, మొత్తం రౌండ్ ఫిగర్ అట్లా మళ్ళీ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత ఎన్నికల సంఘం దాని ప్రకారంగా మన రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మా జరుగుతున్న ఈ BLOలది ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా మా విలేజ్లో బాగానే పనిచేస్తున్నారు. మా BLOలు వాళ్ళకు ప్రస్తుతం మేము దగ్గర ఉండే సూచనలు, మా దగ్గర ఉన్న సూచనలు సహాయం మేరకు ప్రస్తుతం బాగానే పనిచేస్తున్నాం, బాగానే నడుస్తుంది. ఈ కార్యక్రమం వీలైనంత తొందరగా కంప్లీట్ చేసుకోవడం, 24వ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నందున దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలని మా అధికారుల ఆదేశాల మేరకు మేము దగ్గర ఉండి వాళ్ళకు నా సలహా సూచన ఇచ్చుకుంటూ వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఎంత శాతం పూర్తయింది? ఇప్పటి వరకు 60% పూర్తయింది, ఒక 40% ఉంది. అది ఇష్టం అతి తొందరగా కంప్లీట్ చేసి ఉపయోగపడడానికి సిద్ధంగా ఉంది. ఏమైనా కాంప్లికేటెడ్స్ ఉన్నాయా? కాంప్లికేటెడ్స్ అంటే ఏం లేవని అన్ని సజావుగా జరుగుతుంది. ఇంకొకటి ప్రతి ఓటు నా ఓటు హక్కు బాధ్యత కాబట్టి ప్రతి ఓటును బాధ్యతగా తీసుకుని నేను గ్రామ మొదటి పౌరుడిగా, గ్రామ సర్పంచ్గా ప్రతి ఒక్క ఓటర్ను, ప్రతి ఒక్క ఓటు నా బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరితోటి అనుసంధానమై వాళ్ళ ఫామ్ ఫిలప్ చేయించే విధానాన్ని చూసుకుంటూ గవర్నమెంట్ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటర్ను సమాచారం ఇచ్చి మేము వాట్సాప్లో కానీ గ్రూపుల్లో కానీ పెట్టి వాళ్ళ ఫామ్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయో లేవో చూసి వాళ్ళకు చెప్పేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఓటర్ను చేతి ఇచ్చే బాధ్యత నేను గ్రామ సర్పంచ్గా నా మొదటి బాధ్యత. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 24వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉన్నందున నా మనవి ఏంటంటే ప్రతి ఒక్కరు గ్రహించి తప్పనిసరి వాళ్ళకి ఇచ్చిన ఫామ్స్ను
త్వరగా నింపి, లేదంటే వాళ్ళు నింపని ఏడలా మాకు చెప్పినా మేమైనా చేసి నింపియడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే తప్పకుండా ఓటుకు ఫాము అనేది నింపి ఇవ్వాలను. లేని ఏడల తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది. ప్రభుత్వ పథకాలు కానీ, పెన్షన్స్ కానీ, రేషన్ కానీ ఇలాంటి ప్రభుత్వ పథకాలకు అర్హులుగా లేకుండా పోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఓటర్ ఫామ్ను నింపి ఇవ్వగలరని మనవి. ఒకటి మా విజ్ఞప్తి ఏంటంటే, మేము బయట ఉన్న వాళ్ళు హైదరాబాద్లో కానీ, హన్మకొండలో కానీ, వేరే విలేజ్లో ఉంటున్న వాళ్ళు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఓటర్ ఫామ్ను నింపి ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే రేపు కల్లా మళ్ళీ విలేజ్లోకి వచ్చి మేము అది రాలేదు పోలేదు అనకుండా ప్రతి ఒక్కరికి దయచేసి మనవి చేసేది ఏంటంటే తప్పకుండా అందరూ సకాలంలో వచ్చి ఫామ్ ఫిల్ చేసి ఇవ్వగలరని మనవి చేస్తున్నాం.